పరిపాలిస్తున్నా గత ప్రభుత్వాలు ఇవి కూడా ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి జరగలేదు, ఏ ప్రభుత్వంలో వేయలేదు, ఈ ప్రభుత్వం మాత్రమే అభివృద్ధి చేస్తుంది, అభివృద్ధి దిశలో ముందుందంటూ రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నారు. ఎక్కడైనా అంత జూట మాటలు తప్పరించి 75 సంవత్సరాల కాంగ్రెస్ పాలన ఏం చేసిండు అన్న? ఏం చేసిండు? తెలంగాణ స్వాతంత్రం గురించి కొట్టాలేదు, అంతా దోసుకొని దాచుకొని తప్పరించి ఏం లేదు. ఈయన సుధా టీడీపీ నుంచి కాంగ్రెస్లో ఒరిజినల్ కాంగ్రెస్ కలిసి మనిషి కాదు ఈయన. ఏమైనా ఇప్పుడు 43 సార్లు ఢిల్లీకి పోయిండు, మూటలు పట్టుకపోవడం ఇచ్చుంటే. కానీ తెలంగాణ ఎట్లా పెంచాలి, ఎట్లా తీసుకురావాలి, దీన్ని అభివృద్ధి ప్రధానం ఎట్లా నడిపించాలి, పిల్లలకు స్కూల్ ఎట్లా కట్టియాలి, మూత్రశాలలు ఎట్లా కట్టియాలి, ఇవన్నీ ఇట్లా కేసీఆర్ అగ్రప్రధానం నిలిపిండు. ఎవరికి ఏం చేయకుండా కేసీఆర్ అన్ని ఇచ్చిండు, దేవుడు అయిపోయిండు. ముసలోళ్ళకు, గుడ్డోళ్ళకు, గూనోళ్ళకు వీళ్ళందరికీ దేవుడు అయిపోయాడు. కాంగ్రెస్ వాళ్ళు ఏమో 10 ఏళ్ల కాలం పాటు కేసీఆర్ రాష్ట్రాన్ని విధ్వంసం చేసిండని చెప్తా ఉన్నారు. వీళ్ళే విధ్వంసం చేస్తుండే ఈ మంత్రులు. మొన్న కొండ సురేఖ పొంగులేడ్చిన నాకు అక్కడ సమ్మక్క సారక్క కాడ అది ఇయ్యలే అని చెప్పి లొల్లు పెట్టుకుంటా అంటే ఉత్తమ్ కుమార్ మంత్రులు లొల్లు పెట్టుకున్నా ఉన్నా ఎక్కడన్నా? మంత్రులు కూడా గుట్టుకుంటా, నాకింత నీకింత, నాకు దోసుకో నువ్వు తీసుకొని అనుకుంటాడు. వాళ్ళే సంపాదించుకుంటూ గొడ్లు ఆడుకుంటారు. ఇక ప్రజలను ఎట్లా ఆడిపెడితే వీడు ఆయనతో 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు చేయడు, దిగిపోతాడు. మళ్ళీ వీడు జూటే మాటలు చెప్పి దిగిపోతాడు. 10 ఏళ్ల కాలం పాటు కూడా నేనే ముఖ్యమంత్రిగా కొనసాగుతా అని చెప్తాను. బట్టి పుణ్యం ఏమో ఆ బట్టి అయిన ఉండాలి. బట్టి అంటారు బట్టితో అది వేసుకుని దోదేసుకొని తిరుగుతాడు చూడు పెద్ద మనిషి. ఆ పెద్ద మనిషి రావాలి. ఆ పెద్ద మనిషి అయితే జర మంచి పరిపాలన ఇస్తాడు కావచ్చు. ఇదంతా జోటే మాటలు చెప్తారు. 42% బీసీలకు రిజర్వేషన్లు ఇస్తాను అన్నారు, నోటిఫికేషన్ ఇచ్చిండు. సర్పంచులు గీపంచులు చేయాలి, బీసీలు చేద్దాం అంటే అది బీసీలు చేయాలి, పాడు చేయాలి, మనం చేయాలి. ఇట్లాంటి వాళ్ళు ఎందుకే మనకు ఓటేసి అందరం ఓటేసినాం, గుద్దినాం. దానికి నియోజకవర్గానికి సంబంధించి గతంలోనే డెవలప్మెంట్ ఉంటుండే. గోపీనాథ్, మాగంటి గోపీనాథ్ ఇక్కడ ఏం పెద్ద డెవలప్ చేసింది ఏం లేదు. ఏ అభివృద్ధి చూసినా కూడా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు చేసినటువంటి అభివృద్ధి కనబడుతుందంటూ కాంగ్రెస్ నేతలు చెప్తా ఉన్నారు. నిజంగానే మీరు ఏకీభవిస్తారా ఈ అంశం? గోపీనాథ్ అన్న బడుగు బలహీన వర్గాలకు పింఛన్లు ఇప్పించిండ్లు, రోడ్లు వేసిండ్లు, ఆయనకు ఏ సహాయమైనా చేసిన, అన్ని సహాయాలు చేసిన ఆయన వచ్చేది తిరిగేది మొత్తం అన్ని డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిండు. నేను నాకు ఆదుకున్నాడు, చచ్చిపోతే బతుకుపోతే ఆయన ఇంటికి పోతే ఆదుకున్నాడు, అన్ని చేసిండు. గోపీనాథ్ అన్న చాలా మంచి పనులు చేసిండు, చెడ్డ పనులు ఎప్పుడు చేయాలి, లఫడ పనులు ఎప్పుడు చేయాలి. వీళ్ళు వచ్చిన కంటే లంగ పనులు దాచుకుని సరిపోతే మంత్రులే కొట్లాడుకుంటారు, వాళ్ళు కొట్లాడుకుంటారు, వీళ్ళు కొట్లాడుకుంటారు, వాళ్ళు ఇంపుకుంటారు, వీళ్ళు ఇంపుకుంటారు.